అప్పుల బాధకి నివారణ కోసం తెలియజేస్తున్నాను. అప్పులతో ఎక్కువ మంది సతమతమైపోతుంటారు, సఫర్ అయిపోతూ ఉంటారు. మరి ఆర్థికంగా కలిసి రావాలి అనంటే అప్పులు అనేవి ఆ బాధలు తీరిపోతే సంతోషం సగం బలం అంటారు. ఆ విధంగా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. యథార్థంగా అసలు కోటీశ్వరులు అంటే పైసా అప్పు కూడా లేనటువంటి ప్రతి వాళ్ళు కూడా కోటీశ్వరుడే నాన్న. కోటీశ్వరుడు అనగానే వాళ్ళ దగ్గరే అచ్చంగా అన్ని కోట్లు ఉండాలి అని కాదు. అసలు పైసా అప్పు అనేది లేనటువంటి ప్రతి వాళ్ళు కూడా వాడు కోటీశ్వరుడే యథార్థంగా. ప్రశాంతంగా ఉంటారు. ఏం వేసుకొని తిన్నా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో బాగా అప్పులనేవి ఎక్కువగా ఉండి ఓ 4 రకాలు వండుకు తిన్నా తృప్తి అనేది వాళ్ళకు ఉండదు. అంటే అప్పు లేని ప్రతి వాళ్ళు కూడా ధనవంతులే యథార్థంగా. వీలైనంత వరకు కూడా చేయకపోవటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు, అవసరార్థం పాపం అంటే వెంటనే తీర్చగలుగుతాము అన్న నమ్మకం ఉండబట్టే మరి వాళ్ళు కూడా అప్పు చేసేది. వీళ్ళకి అవతల వాళ్ళు అప్పు ఇస్తున్నారు అనంటే కూడా వీళ్ళ మీద నమ్మకం ఉంటేనే ఇస్తారు. నమ్మకం లేకపోతే ఇవ్వరు నాన్న. అడుగుతారు అని నమ్మకం ఉండబట్టే పాపం వాళ్ళైనా అప్పిచ్చేది. సో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా వీళ్ళు కాపాడుకోవటంలో ఉంటుంది. ఇవ్వలేకపోతే అంత కాదు కొంత ఇవ్వగలుగుతాను అనేనా సరే ఎంతో కొంత ఇస్తుండాలి నాన్న. ఇవ్వకుండా అచ్చంగా అలాగే ఉంటారట. ఉన్నప్పుడు ఇస్తాము అంటారట. చాలా తప్పది, అమర్యాద. సరే ఏది ఏమైనా ఎవరికైనా సరే ఇవ్వాలనే ఉంటుంది కాబట్టి వాళ్ళ పరిస్థితులు సపోర్ట్ చేయకపోవచ్చు. సరే అన్ని విధాలా కలిసి వచ్చి వాళ్ళ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలి అనంటే మీరు తులసి కోట వద్ద పౌర్ణమి తిథి నాడు తులసి కోట వద్ద చక్కగా దీపారాధన అనేది చేయండి. నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయడం విశేషం. ఒక 5 ఒత్తులు వేసి కానీ 8 ఒత్తులు వేసి కానీ దీపారాధన అనేది చేస్తాము. చేసిన తర్వాత ఆ తులసి కోటకి అంటే ఆ అమ్మవారికి తులసమ్మకి పసుపు రంగు దారంతో యథార్థంగా ఫస్ట్ ఎర్రని వస్త్రము అనేది ఒకటి ఇలా చుట్టండి. అంటే వస్త్రం కట్టటము అని అంటాము. తులసి కోటకి ఒక ఎర్రనిది ఒక వస్త్రం అనేది కట్టండి. ఆ తర్వాత పసుపు రంగు దారంతో 108 సార్లు ఇలా చుట్టండి. తులసి చెట్టుకి చుట్టూ కూడా పసుపు రంగు దారంతో. అంటే పసుపు రంగు దారం అంటే పసుపు రంగు దారం ఎప్పుడు యూజ్ చేయకూడదు నాన్న. తెల్ల దారానికి పసుపు రాయండి, అది విశేషం. తెల్లదారంకి పసుపు రాయటం విశేషం. అలా పసుపు రాస్తూ మీరు 108 సార్లు తులసి కోట తులసి అమ్మవారికి అంటే తులసి చెట్టుకే చుట్టండి. తులసి కోటకి కాదు, తులసి చెట్టుకే. ఆ చెట్టుకి చక్కగా ఇలా 108 సార్లు ఆ పసుపు దారము అనేటువంటి దాంతో ఇట్లా ప్రదక్షిణం చేస్తూ ఇట్లా చుట్టాలి తులసి చెట్టుకి. దీనివల్ల ఏమిటయ్యా అంటే లక్ష్మీ అమ్మవారు సంతోషపడుతుంది. అలా సంతోషపడటం వలన అప్పులు అనేవి క్రమంగా తీరిపోతూ ఉంటాయి. సాయంత్రం పూట నువ్వుల నూనెతోటి దీపారాధన అనేది తులసి కోట వద్ద చేయటం కూడా విశేషం. జస్ట్ సింపుల్ పరిహారం. ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. చేయటం వలన అప్పుల బాధలు అనేవి తీరిపోతాయి.